తమ పొలాలకు సాగునీరు అందించే కాలువను కప్పేశారని ప్రశ్నించిన పాపానికి మామిడివలస గ్రామానికి చెందినటువంటి రావాడ ఎల్లయ్య ఆయన సోదరునిపై ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిపై ఈరోజు ఆయన 11 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడమే కాకుండా రాజకీయపరమైన కక్షలకు పాల్పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మామిడివలస గ్రామాల ప్రజలు కూడాను ఈరోజు జిల్లా జైలు దగ్గరికి వచ్చి వారిని ములాఖాత్ అవడం జరిగింది. ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి వారిద్దరు భార్యలు మనతో ఉన్నారు. ఏం జరిగిందమ్మా అసలు పొలంలో అక్కడ గొడవ ఏంటి? ఈరోజు జైలుకి రావాల్సిన అవసరం వచ్చింది. జైలుకి రావాల్సిన అవసరం అంటే మేము కొనే పొలం మీద ఆక్రమించడానికి వచ్చాడు. ఆక్రమించడానికి వచ్చాక మళ్ళీ ఏం చేశాడంటే వాడు మనుషులకి ఎవరికి చెప్పకుండా దొంగసాటుగా వచ్చి వీడియోలో పెట్టేసి వీళ్ళకి పిలిపించి కొట్టించినట్టుగా చేశాడు. అంటే అక్కడ మీరు కేవలం పొలం ఆక్రమిస్తున్నారని అడిగినందుకే కొట్టాయి. కొట్టిన వెనక ఎవరున్నారంటే మా విల్లి గారే ఉన్నారు. మా విల్లి గారు ఉండేటప్పుడు ఒక్కడు అనేసి ఆడు వేగంగా వచ్చేసి కొట్టేసి తిరగేసాడు. మా మనుషులకి అనేసి మేము మనిషికి కొట్టేశాడని మేము ఫోన్లు చేసి రప్పించి మా మనుషులకు రప్పించుకున్నాం. అంటే పొలం దగ్గర వస్తున్నటువంటి సాగునీరు బట్టి కప్పేశారనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్నించారని కొట్టారా? ప్రశ్నించారని కొట్టారు. వారికి వెనక ఎవరు అండ ఉన్నారు? ఇంతలా జైలుకి పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? పొలం దగ్గర కూడా ఎమ్మెల్యే గారే ఉన్నారు, మరి ఇంకెవరు ఉన్నారు? వాడు ఎమ్మెల్యే తోట ఉన్న చేత ఈ కార్యక్రమం చేయించాడు. అంటే కప్పించిన దాంట్లో కూడాను ఎమ్మెల్యే తండ్రి ఆస్తి ఉందంట, నిజమేనా? ఆస్తి ఉంది. ఎమ్మెల్యే గారు ఆస్తి ఏం లేదు. వాడి మా పొలం పక్కన ఆడి పొలం ఉంది, ఆడి పొలం పక్కన మా పొలం ఉంది. మేము డబ్బు ఇచ్చి కొనుక్కున్నాము. కొనుక్కుంటే వాడు మాది అనేసి ఆక్రమించడానికి మట్టి కూడా 7 లోడ్లు వేసాడు. వేసేటప్పుడు కూడా మేము ఊరుకున్నాము. కొందలు పాతేటప్పుడు ఊరుకున్నాం, జెండాలు వేసేటప్పుడు ఊరుకున్నాం. వాడు మరి 2 సంవత్సరాలన్నర కాంచి మాకు దొక్కబెట్టుకొని యోసించుకొని మేము వస్తున్నాం. మా మగోళ్ళు ఏమి అనకంటే ఊరుకొనే ఉన్నారు. లాస్ట్కి కూడా మనిషి మీద చెయ్యనని కూడా వచ్చాడు. కనుక లోపల ఇప్పుడు కలిసిన తర్వాత ఆయన ఏం చెప్పారమ్మా? మీరు కలిశారు కదా? ఆయన ఏం మాట్లాడలేదు సార్, బాగానే ఉన్నామని చెప్పారు అంతే. అంటే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మదన పడే పరిస్థితి లేదా అంటే బాధపడుతున్నారు. మేమైతే తప్పు చేయలేదు సార్, ఎందుకంటే అతను మా పొలం మీదకి వచ్చారు, మేమైతే వాళ్ళ పొలం మీదకి మేము వెళ్ళలేదు. ఇదేంటంటే అంత కుట్ర పని చేశారు. ఇది చేయించిందల్లా ఎమ్మెల్యే గారే, మరి వేరే వాళ్ళు అయితే కాదు సార్. అంటే అవతల వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడా? వాళ్ళకి మీరు యాంటీగా ఉన్నారన్న ఉద్దేశంతో? యాంటీగా ఉన్నామని సార్, ఆయనే చేయించారు ఇదంతా. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది ఇది. కానీ అతనితో మాకు ఎందుకు గొడవని మేము ఇంతవరకు ముందుకు వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఏంటంటే ప్లాన్ ప్రకారం చేయించారు. ఇది వాళ్ళు ప్లాన్ ప్రకారం చేయించారనే విషయం మాకు ముందుగానే తెలియదు. లేకపోతే మేము 2-3 మనుషులు ఉండి అక్కడ చక్కగా తవ్వు లేకుండా చేయించుకుందాం. కానీ వాళ్ళు ప్లాన్ వేశారు కాబట్టి మేము వీళ్ళకి ఇరుక్కుపోయాం. ఎప్పుడు అరెస్ట్ చేశారు? రిమాండ్కి ఎప్పుడు పంపించారు? ఇంతమంది ఈరోజు ఆయన కలవడానికి వచ్చారని అంటే మీ తరపు నుండి తప్పు లేదు కాబట్టి ఇంతమంది మీతో అండగా ఉన్నారు అనుకుంటున్నాం సార్. మేమైతే తప్పు చేయలేదు, చెయ్యం కూడా. ఆ విషయం మొత్తం చుట్టుపక్కల గ్రామాల మొత్తం తెలుసు. రావాడెల్లి అనే వ్యక్తి అంత మంచోడని కూడా తెలుసు. ఇదేంటంటే మెయిన్ బొగ్గప్పరావు కిరికించడానికే చేశారు, మా మీద కుట్ర పడినారు. మెయిన్ చూస్తే కనుక తమ కొనుక్కున్నటువంటి పొలాన్ని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నంలో ఎమ్మెల్యే అనుచరుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈరోజు వాళ్ళిద్దరిని కూడాను అరెస్ట్ కారణారు. అదేవిధంగా అందులో ప్రమేయం లేనటువంటి వాళ్ళ అబ్బాయిని కూడా ఇరికించడం. ఈ పరిణామాలన్నీ కూడాను చాలామంది ఎమ్మెల్యేకి ఫుల్గా సపోర్ట్ చేసి మా ఊరు నుంచి మెయిన్ ఎక్కువ ప్రెజర్ వెళ్ళింది. వాళ్ళు చేసిన బట్టి ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మా ఊరు మొగ్గ 4-5 ఉన్నారు, వాళ్ళ వల్ల ఎక్కువ ఇది అయ్యింది. ఎందుకు మీ మీద అంత కక్ష కట్టారు ఎమ్మెల్యే? తెలియదు మాకు. మేము మంచిగా బతకడం వాళ్ళు చూడలేకపోతున్నారు, ఇంకేం లేదు ఇందులో. లేదు మేము ఎవరు చోటు తీసుకోలేదు, ఒక డబ్బు తీసుకోలేదు, ఒకరి మీద మేము ఎప్పుడు మామూలుగానే మేము బ్రతుకుతున్నాం. కానీ ఎవరి విషయాలు మాకు అనవసరం. వాళ్ళు చూడలేక ఈ పని చేశారు. అంటే వీళ్ళు ఎంత మర్యాదగా బతుకుతున్నారు, వీళ్ళకి వీధిలోకి తెద్దాము. మరి ఇంక రెండో ఉద్దేశం కాదు సార్, మేము ఎక్కడికి తగులుకు పోము. ఎందుకంటే రావాడలేని వ్యక్తి ఎంత మంచివాడో అందరికీ తెలుసును. వీళ్ళంటే మర్యాదగా బతుకుతున్నాడు, వీళ్ళకి ఏ వంక వీధిలోకి తెద్దామని లెక్క మీద తీసుకొచ్చారు అంతే తప్ప మేమైతే ఎవరు సొమ్ము తీసుకోలేదు, ఎవరు ఆస్తులు తీసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నారని కక్ష కూడా ఉన్నాం మేము. బొగ్గప్పరకు ఫుల్ సపోర్ట్ సార్. ఆయన మీద కక్షతో మా మీద కక్ష చేశారు అంతే. చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరిగా ఉన్నటువంటి రావాడ ఎల్లయ్యతో పాటు తన సోదరుడు అదేవిధంగా తన కుమారుడు కూడాను భూ వివాదంలో వారిని అరెస్ట్ చేసి ఈరోజు అక్రమ అరెస్ట్ చేశారన్నటువంటి వాస్తవాన్ని గమనించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మామిడివలస గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడాను ఆయన సంఘీభావం ఎటువంటి వివాదాలకి తావులేనటువంటి ఎల్లయ్య పట్ల ఇలా వ్యవహరించడం, వారు
అంటే వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయరు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైన అక్కస్తోనే ఎమ్మెల్యేని పురిగలిపి ఈరోజు పూర్తి స్థాయిలో వారు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ భర్త ఎటువంటి తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఇలా అరెస్ట్ చేయడం మాత్రం వాళ్ళు తీవ్రంగా మదన పడుతున్నారు. ఆ గ్రామంలో ఇప్పటివరకు ఇటువంటి అరెస్టుల సంస్కృతి లేదని కూడా ఆవేదన వ్యక్తం. మరి అక్రమ అరెస్టుల వెనుక కూటమి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.